ఉమెన్ అందరూ ఇది జాగ్రత్తగా వినండి. బ్రెస్ట్ నుంచి మిల్క్ లైక్ సిక్రేషన్ లాంటిది ఏమన్నా వస్తుందా? అయితే మీరు ఒక్కసారి గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే నార్మల్ గా మనకి బ్రెస్ట్ నుంచి మిల్క్ లైక్ సిక్రేషన్ అనేది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఆర్ లాక్టేషన్ ఫేజ్ లోనే చూస్తూ ఉంటాం. బట్ కొంతమంది ఆడవాళ్ళలో ప్రెగ్నెన్సీ కాకపోయినా కూడా ఈ బ్రెస్ట్ నుంచి మిల్క్ లైక్ సిక్రేషన్ అనేది వస్తూ ఉంటుంది. దీనికి రీజన్ ఏంటి అని అంటే మేజర్ గా ప్రొలాక్టిన్ హార్మోన్. ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది రైజ్ అవ్వటం వలన మన బాడీలో ఈ మిల్క్ లైక్ సిక్రేషన్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ మేజర్ గా బ్రెయిన్ లో ఉండే పిట్యూటరీ గ్లాండ్ నుంచి సిక్రెట్ అవుతుంది. అయితే ఇది ఏ కండిషన్స్ లో రైజ్ అవుతుంది అని అంటే ఫస్ట్ వన్ హైపోథైరాయిడ్ అండ్ సెకండ్ వన్ పీసీఓడి ఉన్న ఆడవాళ్ళలో లేదా పిట్యూటరీ ట్యూమర్స్ ఏమైనా ఉన్నట్లయితే అంటే మైక్రోఎడ్నోమా మ్యాక్రోఎడ్నోమా అని అంటాం. ఈ కండిషన్స్ లో ప్రొలాక్టిన్ లెవెల్స్ చాలా అబ్నార్మల్ గా రైజ్ అవుతాయి అనమాట. ఇంకా కొంతమంది పేషెంట్స్ ప్రొలాంగ్డ్ గా ఏదైనా మెడికేషన్ తీసుకుంటున్నప్పుడు అంటే యాంటీ డిప్రెసెంట్స్ గానీ యాంటీ సైకోటిక్స్ గానీ లేదా ప్రొలాంగ్డ్ గా ఎస్టీటీ మెడికేషన్ వాడినా గానీ లేదా పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా తీసుకున్నా గానీ ఇలాంటి వాళ్ళలో కూడా ప్రొలాక్టిన్ హార్మోన్ లెవెల్స్ అనేవి అబ్నార్మల్ గా రైజ్ అవుతాయి. దీని వల్ల ఈ సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. సో బ్రెస్ట్ నుంచి ఇట్లాంటి సీక్రెషన్స్ వచ్చినప్పుడు మీరు కంగారు పడకుండా ఒకసారి గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వడం మంచిది. థ్యాంక్ యూ.